నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ఓ రంగు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది, కట్టుకున్న వాడిని కూడా కడతీర్చింది. నిజమండి బాబు, మన దేశంలో అందం అంటే తెల్లగా ఉండడమే అని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఈ కథలో భార్య ప్రియాంక పురోహిత్ ఆ నమ్మకాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. దేవకృష్ణ పాపం కష్టపడి పనిచేసే మసాలా వ్యాపారి, కానీ భార్య గారికి ఆయన నలుపు అస్సలు నచ్చలేదు. ఆ మధ్యప్రదేశ్ కిలాడి ఏమన్నదో తెలుసా? నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నా రేంజ్ కాదు, నాకు నీకంటే బెటర్ వాడు దొరుకుతాడు అని మొగుడిని మొహం మీదే అనుమానించేదిరా. అంటే మ్యారేజ్ అనేది ఇప్పుడు మనుషులకు సంబంధించింది కాదు, కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా మారిపోయిందనమాట. పోనీ నలుపు అని ఊరుకుందా అంటే లేదు. రాజ్గఢ్కి చెందిన కమలేష్ పురోహిత్ అనే ఇంకో పురోహిత్తో మన మేడం గారికి అఫైర్ నడుస్తోంది. 2020 నుండే ఆమె ప్రవర్తన తేడాగా ఉందని ఆడపడుచు జ్యోతి చెప్తోంది. మొగుడు అడ్డంకిగా ఉన్నాడని అతన్ని లేపేయాలని ఫిక్స్ అయ్యారు. సరే, వీళ్ళేమైనా చంపారా అంటే అది కాదు. ఇక్కడ కూడా ఒక కార్పొరేట్ పద్ధతిని పాటించారు. సురేంద్ర భాటి అనే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని హైర్ చేసుకున్నారు. రేట్ ఎంతో తెలుసా? అక్షరాల ₹1,00,000. అందులో 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అంటే ప్రాణానికి కూడా ఇప్పుడు ఒక ప్రైస్ ట్యాగ్ తగిలించేశారన్నమాట. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఇంటి తలుపులు కావాలనే బార్లా తెరిచి ఉంచింది మన ప్రియాంక. కిల్లర్ సురేంద్ర హాయిగా లోపలికి వచ్చాడు, నిద్రిస్తున్న దేవకృష్ణను మట్టు పెట్టాడు. అక్కడి వరకు ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ప్రియాంక చేసిన యాక్టింగ్ మరో లెవెల్. బీరువాలు చిందరవందర చేసి, నగలు దాచేసి, దొంగలు వచ్చారు మొర్రో, నన్ను కట్టేశారు, నా మొగుడిని చంపేశారని ఏడుస్తూ ఊరిని నమ్మించింది. నిజంగా ఈమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే పోలీసులనే కాసేపు బురిడి కొట్టించింది. కానీ పాపం మన పోలీసులు అంత అమాయకులు కాదు కదా. ఆమె చెప్పే స్టేట్మెంట్స్ మాటిమాటికి మారుతుంటే అనుమానం వచ్చింది. ఇంట్లో వెతికితే దొంగలు ఎత్తుకుపోయారన్న నగలు అక్కడే దొరికాయి. ఇక మొబైల్ ఫోన్ డేటా తీస్తే కమలేష్తో చేసిన ప్రేమ పురాణం, హత్య ప్లాన్ మొత్తం బయటపడ్డాయి. పోలీసుల దెబ్బకి మేడం గారు గజగజ వణిగిపోయి నిజం ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ప్రియాంక కమలేష్ ఊచలు లెక్క పెడుతున్నారు. కిల్లర్ సురేంద్ర కోసం పోలీసులు వెతుకుతున్నారు. పాపం దేవకృష్ణ తల్లి సోదరి వీళ్ళని ఉరిదీయాల్సిందే అని కన్నీరు మున్నీరవుతున్నారు. రంగును చూసి ప్రేమను ప్రాణాన్ని తక్కువ అంచనా వేస్తే చివరికి జీవితం ఇలా జైలు పాలవుతుంది. ఈ కిలాడి పెళ్ళాం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.